సంవత్సరం వానలు లేక రాష్ట్ర రైతాంగం పడుతున్న కష్టాలన్నీ మనం గమనిస్తున్నాం. ఎల్నినో ప్రభావం వల్ల ఈసారి వానల రాక చాలా ఆలస్యమైంది. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. మన రాష్ట్రానికి ముఖ్యమైన జలాశయాలైనటువంటి నదులైనటువంటి గోదావరి కానీ కృష్ణ కానీ వాటిలోకి నీళ్లు రావడము చాలా ఆలస్యమైంది. ఇటువంటి తరుణంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రైతులు సంక్షేమాన్ని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తలపెట్టిన వరుణయాగం ఈ నెల 10వ తారీఖున ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి నాగార్జున సాగర్లో విజయ్ విహార్లోని కృష్ణానది నది ఒడ్డున వరుణయాగం చేపట్టడం జరుగుతుంది. ఈ యాగం ద్వారా ఆ దేవుడు రైతుల మీద మన రాష్ట్రం మీద కరుణ చూపించి వానలు తిరిగి కురుస్తాయని, జలాశయాలు నదులు చెరువులు అన్నీ నిండు కుండలాగా తయారవుతాయని ఆశిస్తున్నాం. రేపు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా సాగర్కి చేరుకొనున్నారు. ఎల్లుండి జరగబోయే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారితో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎండోమెంట్ శాఖ మంత్రులు కొండా సురేఖ గారు మరియు తదితర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా పాల్గొన్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చే భక్తజనం కోసం వారి కోసం ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వారికి సీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తప్పకుండా ఆ భగవంతుడు కరుణిస్తాడని, మన రైతులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ దేవుడు వరం ప్రసాదిస్తాడని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం వల్ల ఏర్పడినటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నీటి వనరులైనటువంటి జలాశయాల్లో నీటి లభ్యత తక్కువ అవుతూ ఉన్నది. సో దీన్ని ఉద్దేశించి రాష్ట్ర యొక్క ప్రయోజనాలు రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల కోసము గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక యాగం చేయాలని చెప్పి సూచించడం జరిగింది. సో దానికి అనుగుణంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 108 మంది ఋత్వికులు అండ్ అట్లాగే ప్రధానమైనటువంటి అర్చకులు వారి యొక్క అండ్ వాళ్ళతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి ప్రధాన దేవాలయాల నుంచి కూడా అర్చకులు ఇక్కడికి వచ్చి మనకు 10th ఆగస్టు రోజున ఉదయం 4 గంటలకి ఇక్కడ మనకు వరుణయాగం అనేది చేపట్టడానికి కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద ఇది కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. సో ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించిన విధంగా ఈ యాగం అనేది అత్యంత మంత్రోచ్చారణ మధ్య సాగుతుంది. సో దీని ద్వారా మనకు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ప్రజల క్షేమం కోరుకోవాలని చెప్పి ఏదైతే సంకల్పం ఉందో దాన్ని నెరవేర్చాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటివి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. సో పూర్తి అవుతున్నాయి. సో రేపు మధ్యాహ్నం నుంచి కూడా అన్ని స్థాయిలలో కూడా వారు ఆఫీసర్స్ కానీ వాళ్ళందరూ కూడా రాబోతున్నారు. అట్లాగే మనకు జిల్లా యంత్రాంగం నుంచి కూడా మనకు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. లైన్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా డ్యూటీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రత్యేక భద్రత సో ఇది అంటే చాపర్ ద్వారా వస్తున్నారు కాబట్టి సో ఆల్రెడీ మన ISL కంప్లీట్ అవుతుంది. సో దీని ద్వారా ప్రత్యేక భద్రతమైన చర్యలను ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అట్లాగే అదర్ డిపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల సౌకర్యార్థం కూడా ఇక్కడ LED స్క్రీన్స్ ఏర్పాటు చేసి వారు కూడా వీక్షించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.